హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో సైమాన్ చేపల పులుసు చూద్దామండి. మరి ఈ చేపల్ని ఇలాగా శుభ్రంగా ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. దాని మీద ఉన్నటువంటి అదంతా క్లీన్ చేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్క చేపని 2 ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను. సో కట్ చేసి బాగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, అలాగే తగినంతగా కారం, నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. మీరు తగినంతగా వేసుకోండి. అలాగే దానిలో కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను చేసే చేపల పులుసులో మరి చూడండి, ఒక్కసారి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వీటితో పాటు వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి బాగా దంచి పేస్ట్ చేసి అది కూడా మీరు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా వెల్లుల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ చేపల పులుసులో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగా మీరు ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో ఒకసారి చేపల పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఆ యొక్క ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మొత్తం నీట్గా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరి చాలా ఒక్కొక్కటిగా వేసుకోండి, లేకపోతే చేపలు మళ్ళీ పాడవుతాయి కదా. నీట్గా ఇలా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని, అలాగే కొంచెం చింతపండు కూడా మనం ముందుగా పెట్టుకొని ఆ రసము కొంచెం వేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి బాగా ఉడుకుతున్న టైంలో దించే ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మామూలుగా కలుపుకోవాలి. అంతేనండి, చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.